హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మా కువైట్లో అయితే వర్షం పడుతుంది. మరి మీకు దుబాయ్లో మస్కట్లో ఎక్కడున్న వాళ్ళైనా అని కూడా మీకు వర్షం పడుతుందా లేదా కామెంట్ చేయొచ్చు. చాలా అంటే చాలా వర్షం. నిన్న నైట్ 9 గంటలకు చాలా అయిందంటే ఇప్పటి వరకు కూడా ఈ వర్షం అనేది తగ్గట్లేదు, మొత్తం మొగులైంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇగో ఇవన్నీ నీళ్ళే. నేను ఇదే నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తున్నా. మొత్తం నా షూ అని ఖరాబ్ అవుతున్నాయి, ఎందుకంటే డ్యూటీ బై డ్యూటీ కాబట్టి డెఫినెట్లీ మొత్తం తిరగాలి. చూడురి, మొత్తం మేఘాలన్నీ మొత్తం కమ్ముకొని ఉన్నాయి, మొత్తం నల్లగా అయిపోయినాయి. కెమెరా మీద నీళ్ళు పడద్దు అందుకోసమనే. కానీ వర్షం పడ్డాక మాత్రం ఫ్రెండ్స్ ఎంత హైలైట్గా అనిపిస్తుంది తెలుసా. భూమి కానీ రోడ్డు కానీ బ్లాక్గా, అండ్ ఈ పక్క నుంచి అయితే మొత్తం వాటర్ వెళ్తున్నాయి. ఈ పక్క మొత్తం గ్రీన్ గ్రీన్ సూపర్ కొడుతుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి అయితే మొత్తం బండ్లు పోతున్నాయి. ఇంకా అది అక్కడ నేరే చెట్టు ఉన్నది, నేరే చెట్టు కాడికి వెళ్తున్నా. బట్ వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది? 4K పెట్టి అయితే తీస్తున్నా, మరి కొంచెం కామెంట్ చేయండి సరేనా. ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లకు LPS ఏం కాదు బ్రో. ఇవైతే మా ఊళ్ళో అయితే ఖజూర చెట్లు అంటారు, వీటికి ఖజూరకాయలు కాస్తాయి. ఒకటి ఉండదు ఇన్స్టాగ్రామ్లో, మా ఊళ్ళో వీటిని ఇడ్లీలు అంటారండి, మా ఊళ్ళో అది అంటారండి, మా ఊళ్ళో సీపూర్లు అంటారండి. దీని అమ్మ జీవితం. దాంతో ఇన్స్టాగ్రామ్లో తట్టుకోలేకపోతున్నాం, అదో మెంటల్ది. నేరేటుకు నేరగాయలు చూడు, ఈ వర్షం పడ్డానికి హైలైట్గా అనిపిస్తుంది తెలుసా. అవి ఎక్కడెక్కడ పండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ కాయలు ఉన్నాయి అన్నది మొత్తం ఏర్పడుతుంది. జూమ్ 1 కొట్టిన, అండ్ ప్లస్ ఇది జూమ్ 2లా. మరి ఎలా ఉన్నాయి ఏంటన్నది. ఖజూర చెట్లు అయితే పూలు అయితే పూసినాయి. వీటిని జాజి పూలు అంటారు. ఇగో చూసారా నేరగాయలు ఎట్లా కాసినాయి, మొత్తం చెట్టుకు మొత్తం ఊగులాడబడ్డాయి. ఆయన కింద చూడరు, కింద కూడా చాలా అంటే చాలా పడిపోయినాయి, కాబట్టి వీటిని ఎవరు పట్టించుకునేటో లేరు. అండ్ ఇక్కడ ఒకటి మోసంబి చెట్టు ఉన్నది, సగం ఎండిపోయింది, సగం పచ్చిగా ఉన్నది. ఇగో నీళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి ఇట్లా పడి, సరేనా. మస్తు హైలైట్గా అనిపిస్తుంది కదా ఇది. అతను నాకున్నది లొకేషన్ కూడా చూడడానికి చాలా గ్రీన్ గ్రీన్గా. ఇది సేమ్ మన ఇంటికాడ మోతుకి ఎట్టున్నట్టున్నది. ఈ హైలైట్గా ఉంటుంది చూడు బ్రో. చాలా నీట్గా వస్తుంది కదా కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా అటు పోదామంటే ఇక మెయిన్ రోడ్కే పోవచ్చు, కానీ కాకపోతే అటు కిందికి వెళ్ళలేను కాబట్టి ఇంకా ఈ పక్క గార్డెన్ కాడికి వెళ్ళి ఇటైతే వెళ్ళిపోతాను. చూసుకోర్రి, నీళ్ళైతే పరిగెడుతున్నాయి. బ్రిడ్జ్ మీద అయితే కార్లు పోతున్నాయి, కింద నుంచి వెళ్ళి పై నుంచి వెళ్ళి. మొత్తం సూర్యుని పై నుంచి అయితే నీళ్ళు ఆడుతున్నాయి ఇక్కడ సూర్యుల మీదకించి. మనస్తూ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక ఖజూర చెట్టు కట్ చేశారు. మొత్తం ఇందులో 5 ఖజూర చెట్లు ఉంటే 5 కట్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి మన బూడిది గుమ్మడికాయ. దీన్ని ఇక్కడ వీళ్ళు కూర అనుకుంటారు. నిన్న నైట్ నుంచి వెళ్ళి బ్రో ఇది ఆగట్లేదు వర్షం అస్సలకే. ఇక ముసురు అనుకో ఇది. ఇక దీన్ని మన తెలంగాణ లాంగ్వేజ్లో అయితే ముసురు పెట్టిందంటాం. ఈ పక్క వెదర్ చూడు మస్తు కనబడుతుంది. ఇది నీట్గా క్లీన్గా మస్తు కనబడుతుంది. ఇక్కడికి నుంచి ఇదంతా పార్కింగ్.
అంతా పార్కింగ్ ఏరియానే, సూపర్గా హైలైట్గా కనిపిస్తుంది అంత ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది. సరేనా, ఏంటైతే ఈ వర్షంలో ఛత్రి పట్టుకొని కాసేపు ఇలా వీడియో షూట్ చేద్దామని ఇట్లా వచ్చినాయి. ఇక ఇంక ఇక్కడ నీళ్ళు చూడు ఎట్లా నిలిచినాయి, మొత్తం హైలైట్ కనిపిస్తాయి నీళ్ళు. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. నీళ్ళు చూడు ఇక. నేను ఈ వర్షంలో పడి తిరుగుతూ ఉన్నా ఇక. ఎందుకంటే మస్తు కనిపిస్తున్నాయి ఈ చెట్లు చెదారం, మంచిగా వస్తున్నాయి. ఇట్లా పడే తిరుగుతూ ఉన్నా నేను. ఆ మూలకన్నీ ఆడ మిరపకాయ చెట్లు, గులాబీ చెట్లు. మరి అక్కడ నిన్న గులాబీ పువ్వు ఉండే కూడా తెంపి పారేసేది దాన్ని. అమ్మో, మొత్తం గాలి వేస్తుంది, చల్లగా గాలి వస్తుంది. అందుకే నేను ఇలా జాకెట్ వేసుకున్నా బ్రో, లేకపోతే మాత్రం మంచిగా లేకుండా జాకెట్. నిన్న జాకెట్ లేదు, నైట్ అనికి చచ్చిపోయినా ఈ చలికి. అంతేనా? మరి వీడియో ఎంతమందికి నచ్చింది ఏంటన్నది మీరు ఒకసారి కామెంట్ చేయొచ్చు. సరేనా, నేను ఇక్కడ ఒక 2 థంబ్నెయిల్ ఫోటోలు తీసుకుంటా. ఇంకా చెప్పాలా మరి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా 4K వీడియోస్. ఇక్కడ బొబ్బరి చెట్లు వేసింది, ఇక్కడ మునగ చెట్టు పూత పట్టింది. బొబ్బరి చెట్లు ఉన్నాయి. అలా కేరళతో ఉంటాడు, కేరళతో వేసింది. ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి. ఇది వచ్చి ఒక మునగ చెట్టు ఇక్కడ. ఇది వచ్చేసి కనగడ్డ, ఇది వచ్చేసి ఆవాలు. ఈ తులసి చూద్దాం అబ్బా, తులసి మంచిగా వస్తున్నాయి ఫోటోలు. సూపర్గా వచ్చినాయి ఫోటోలు. థంబ్నెయిల్ వచ్చేసి కూడా ఇదే పెట్టేస్తా. ఓకేనా, చాలా అంటే చాలా కష్టపడి మంచిగా వీడియో షూట్ చేసుకున్నా, బట్ మంచిగా వచ్చిందని అనుకుంటున్నా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఓకే, బాయ్ బాయ్.